డ్రామా కంపెనీ బోనాల్ జాత్ర బోనాల్ పండుగ స్పెషల్ లో ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కరుణ, ధర్ని, ప్రియా అండ్ భావన గారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. చాలా స్పీడ్ పెంచండి. బావొచ్చే అరే బావొచ్చే అరే బావొచ్చే. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు. పట్టులలో కట్టుకొని రమ్మన్నాడు, నిరయ్యలాగా ఈసి అయిపోయినాడు. పట్టులలో కట్టుకొని రమ్మన్నాడు, నిరయ్యలాగా ఈసి అయిపోయినాడు. బావొచ్చి బావొచ్చి అలే బావొచ్చి. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. ఒరే అన్నయ్య, ఆ చెల్లి ఓ చెప్పాలా? చెప్పి చెప్పడానికి ఏడుందిరా అన్నయ్య, ఇంక 4 ముక్కలు పాడేస్తాను ఇన్రా. ఎడం కాలికేసినాడు ఎర్రడి జోడు, వాడు కుడి కాలికి వేసినాడు కర్రెడి జోడు. ఎడం కాలికేసినాడు ఎర్రడి జోడు, వాడు కుడి కాలికి వేసినాడు కర్రెడి జోడు. ఈయన తోటలోకి రమ్మన్నాడు, నిరయ్యలాగా తాగేసి తుంటున్నాడు. ఈయన తోటలోకి రమ్మన్నాడు, నిరయ్యలాగా తాగేసి తుంటున్నాడు. బావొచ్చే అరే బావొచ్చే అరే బావొచ్చే. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. 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 Let's go Rafita. బోనాలు జాతరలో ముగ్గురు చిల్కలు పెళ్ళయిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా? ఏంటి ఇలా తయారై వచ్చారు? అన్నయ్య కదా అందుకని. వాళ్ళ ముగ్గురికి ఒక్కడే ధరణి. అంటే బోనాల్లో దసరా ఎందుకు అని? మా నాన్నని అడగండి, అది అక్కడ ఉన్నాడు కదా, ఆయనే ఇద్దరిని కన్నాడు, ఒకటి దసరా నాని, ఇంకోటి డీజే టిల్లు. కానీ బోనాలు పండుగలో దసరా ఎందుకు చెప్పండి? 6 నాకు అమ్మాయిలు, వాడొక కొడుకు వీడొక కొడుకు, 2 కొడుకులు, పనికి మాలిన కొడుకులు. మేమిద్దరం పనికి మాలోళ్ళం అంటే నాన్నగారు నాన్నగారిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, దేనికి కలుగుతాడో తెలియదు మళ్ళీ. ఎందుకు పనికిరాని కొడుకులు? ఇక పనికి వచ్చినామో లేదని మేము చూసుకుంటాం, బట్టర్ వేసి కాఫీ తాగుతాం, కానీ నువ్వు సప్పుడే కూకో. అచ్చరవన్నా ఆయన అలా అన్నాడో లేదో నిరూపించేసావు, పనికి మాల కొడుకు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది బోనాలు స్పెషల్? జాతర అంటేనే కలర్ఫుల్. మీ ముగ్గురు ఆ జాతరకి ఇంకా కలర్ చేర్పించారు. ముగ్గురు ఇర్రగా తీశారు, చూడడానికి అంత కలర్ఫుల్ గా అంత వైబ్రెంట్ గా ఉంది. సో జాతరకి ఇంకొక జాతర చేర్పించారు. సూపర్. సరే డీజే టిల్లు గారు చెప్పండి ఎలా అనిపించింది మీ చెల్లెల పర్ఫార్మెన్స్? ఆ స్టేజ్ అదిరింది, షో పగిలింది, రేటింగ్ ఎదిగింది, నీ మెదడు చెదిరింది. మరి అంకుల్ ఎలా అనిపించింది మీ కూతురు పర్ఫార్మెన్స్? చాలా బాగా నచ్చింది. జాతరే.
అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారా? మోర్ హ్యాపీ. మీ కూతురులు వచ్చారు, సూపర్ డూపర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీరు. ఇంకో 3 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. మీరే జాతరకి లెక్కట్టు ఇంతమందికి అన్నారు. మరి ఇంత బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసిన మాస్టర్ అండ్ డాన్సర్స్ మాస్టర్ మరి ఇంత అద్భుతమైన సెట్ లో మరి దరిద్రంగా రెడీ అయ్యి వచ్చిన ఆది గారు, చెప్పండి మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ముందు భావనకి కరుణాకి ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 80s లో వచ్చినట్టున్నారు ఇండస్ట్రీకి, స్టిల్ అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారంటే. నేను 80లో పుట్టనే లేదు. డాన్స్ చూస్తున్నంత సేపు భావన నాకు చాలా బాగా నచ్చిందని కొమరం తన ఎంత గెటప్ వేసినా లోపల మొగాలే కదా. ముగ్గురు మాత్రం సూపర్ ఎనర్జీగా చేశారు. చెల్లెళ్ళు మర్చిపోతున్నారు. రచ్చరవి అన్న చెల్లెల ముగ్గురు చాలా. అది అన్నయ్య ఏంటన్నయ్య, అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. ఊసగాడి వచ్చి మేసగాడితో చెడగొట్టినట్టు ఆది గారు ముందే అక్కడ ఇలా డాన్స్ చేస్తున్నారు. కాదన్నా, వీళ్ళు పిలవకపోతే నెల మొత్తం ఖాళీ అనుకుంటాం మనం. ఆయన ఎలా చూస్తున్నారు తెలుసా? నేనే దరిద్రంగా చేస్తానంటే నాకంటే దరిద్రంగా ఒకటి చేస్తా. మీరు డీజే టిల్లు అవ్వాలంటే వీళ్ళందరికీ అన్న అవ్వాలి. కాకపోతే ఒకటే పాయింట్, నేను ఈ మధ్య లా చేరాను. ఆ. సో ఐఎమ్ దేర్ బ్రదర్ ఇన్ లా అన్నమాట. థ్యాంక్ యూ సార్. కానీ ఏ మాటకి ఆ మాట, బోనాల్ జాతర మాత్రం నెక్స్ట్ లెవెల్ లో తీసుకొని వెళ్ళారు మా అమ్మాయిలందరూ. మరి once again thank you so much master and to the entire team and to our beautiful ladies. Thank you. సీరియల్ హీరోలు చేద్దాం అన్నది నా కోరికరా. నేను మంచి పార్టీ ఇస్తున్నానని చెప్తా, ఆటోమేటిక్ గా సీరియల్ వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తా. ఆ వచ్చిన సీరియల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ లాగేస్తా, నేను సీరియల్ హీరో అయిపోతా. ఇంతకీ మందే సీరియల్ రా? సంధ్యారాగం ఇక్కడ. రాగం అంటే ఒకటి గుర్తొచ్చిందన్నా. ఏది మీ నాన్నకున్న రోగమా? ఇంతకీ మీ సీరియల్ ఏంటండి? 1000 శుభములు కలుగు నీకు. నీతో పాటు 3 చెల్లెళ్ళు ఉండాలి, వాళ్ళు రాలేదా? ఎవరు వాళ్ళు? అదే రంభ, ఊర్వశి, మేనక. మీకు కూడా 2 తమ్ముళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రాలేదా? ఎవరు? జాలరెడ్డి, బుక్కారెడ్డి. ఆయన కూడా సీరియల్లో హీరోగా లాంచ్ అవుతారు అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని చూసి ఏదన్నా అంకల్ క్యారెక్టర్ చేస్తారేమో. నువ్వు నాతో హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను. స్మోకీ పర్ఫార్మెన్స్. అబ్బం శుభం ఎరగని మీ మామయ్య మీద బండరేతుతావా నువ్వు? మీ మామ ఏమన్నాడే నిన్ను? మీ మామయ్య కొట్టాడా? ఆగుబే. నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది, నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. నిన్ను పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం. మీరిద్దరు కలిసి పడితే అదేదో ఒక మ్యాజిక్ ఉందండి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. చికి చం చం చికి చం. Winning prize worth 5 lakh rupees. డెఫినెట్ గా ఒక బాక్స్ లో ఒక బలూన్ వస్తుంది. ఎవరికి ఆ బలూన్ వస్తుందో వాళ్ళు గేమ్ నుంచి అవుట్. ఇప్పుడు బాగుందబ్బా సుష్మా.
మా నాన్నగారు చనిపోతూ ఈ కెప్ట్ ఆస్కింగ్ మీ ఒక్క కప్పు చాయ్ ఒక్క బిస్కెట్ ఇస్తే నేను మళ్ళీ నిలబడి చూపిస్తాను. మా నాన్నగారికి ఒక కప్పు టీ ఒక్క బిస్కెట్ ఇవ్వలేకపోయానని ఈ రోజుకి కూడా బాధపడతాను. రీసెంట్ గా మా మదర్ కి బాగాలేదు, నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఐఎమ్ అనేబుల్ టు టేక్ అన్నమాట. చాలా మంది ఫ్యాన్స్ నీతో కలవడానికి వచ్చారు. సీరియల్స్ లో వచ్చే ప్రతి క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకుంటుంటాం అనమాట. చాలా నేర్చుకుంటాం, కొంచెం నవ్వుతుంటాం, కొంచెం ఏడుస్తుంటాం, కొంచెం నేర్చుకుంటాం. అదే కదా జీవితం. నా లైఫ్ లో ఏకైక మనిషి రామోజీరావు గారు. వాళ్ళందరూ సపోర్ట్ వల్లే నేను ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను.